మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మరి ప్రభు కరుణా కటాక్షంతో మరి ఈరోజు ఈ సహవాసులో ఉన్న ప్రేమికుల ఇచ్చిన అవకాశం అనండి ఏదైనప్పటికీ అక్కడ ప్రభువుకి ఇక్కడ మీకు కూడా జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువుని ఒక్కసారి మళ్ళీ తలుచుకునే అవకాశం మీ ద్వారా నాకు లభించినందుకు మీ అందరికీ పేరు పేరున జై బాబాలు ధన్యవాదాలు. అయితే మనం ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకునేటటువంటి విషయము ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే భగవంతుడు, రెండోది ప్రేమ. ఆ భగవంతుడు ఎవరు ఏమిటనే దాంట్లో మనకు ప్రపంచం మన అంటే ఎంతో ఉత్కంఠంతో ఎన్నో రకాల విపరీతమైన విషయాలతో సతమతం అవుతూ ఉండిపోతూ ఉన్న ప్రస్తుత పరిస్థితులు. అదేవిధంగా ప్రేమ విషయంలో అనేక రకాలుగా దాన్ని విభజించుకుని చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి. పైకి రెండు అందరూ ఒప్పుకుంటారు, కానీ అంతర్గతంగా చేసేటటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రమాదాన్ని తల భారంగా చేయడం జరుగుతోంది. అటువంటి సందర్భంలో మన ప్రీతముడు అవతార పురుషుడిగా రావడం, అది 1944 నవంబర్లో. దీని గురించి బాబా సాయంత్రం 7 గంటలకి అక్కడ మండలితో పాటు అక్కడ ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ విషయాన్ని విశదీకరించారు. అంటే బాబా సందేశాత్మకంగా చెప్పడం జరుగుతోంది. అది ఏంటి అంటే గాడ్ అండ్ లవ్, భగవంతుడు డాష్ ప్రేమ. ఇది ఏవి ఖారే అని ఆయన బాబా చెప్పిన దాన్ని ఆయన అడ్వకేటు అది చదివి వినిపించారు. దానికి మనం తెలుగు భాష్యం చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక మార్గము అంటే మనం ఏమనుకుంటాము అంటే, ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక వస్తువు, లేకపోతే ఒక ప్రదేశము, లేదో ఇంకోటో అనే దృక్పథంలో మనం అందరం ముందుకెళ్తున్నాం. బాబా ఏమంటున్నారంటే, ఆధ్యాత్మికము అంటే అదేమిటో మీరు అనుకునేటటువంటిది కాదు, అది అందరిలోని ఉంది, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు, నాకు తెలుసు. ఇదే చెప్తున్నారు బాబా. ఒక ప్రేమ అనండి, నేను భగవంతుడిని అనండి, నేను ఎక్కడో లేని మీ అందరి హృదయాల్లో ఉన్నానండి. ఆయన ఏది చెప్తున్నా కూడా మనకి రెండుగా అర్థం అవుతుంది. ద్వంద్వంగా మనం అర్థం చేసుకుంటూ వెళుతున్నాం తప్ప, ఆయన చెప్పిన పందాలో వెళ్ళేవాళ్ళు 100కో 1,00,00,000కో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. అయితే ఉదాహరణకి మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఒక ఎత్తైన ప్రదేశానికి వెళదాం అనుకుంటాం. ఇక్కడి నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళడానికి ఒక సాధన, ఒక మార్గము, ఇవన్నీ మనకి తెలిసేనూ ఉండాలి. తెలుసుకునేటటువంటి సాధనాలతోటైనా మనం కదలాలి. ఏదీ లేకుండా మనం ఆ ప్రదేశానికి వెళ్ళలేం. సపోజు ఏదో ఒక సైడ్ సీన్ లాగా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, అంటే ఒక కొండ భాగం, ఒక కొండ లోయ మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు, ఆ కొండ అంటే ఆ కొండ గురించి మీకు నిర్దేశంగా స్పష్టంగా విషయం తెలుసుకోగలగాలి. ముందు ఆ విషయం తెలుసుకుంటే దాని దగ్గరికి ఎలాగ వెళతామో, దాని పరిసరాలు ఏంటి, దానికి ఎలాగుంటాయి, ఇవన్నీ మనకి అవగతమవుతాయి. ఒక పర్వత దగ్గరికి మనం వెళదాం అనుకుంటే, ఇప్పుడు మనకు ఏదో హైవే వెళ్ళినట్టుగా ఉండదు కదా. అక్కడ కాలిబాట ఉందా, ఎడ్ల బండి వెళ్తుందా, కారు వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకుంటాం. అంటే మొట్టమొదటిగా మనం బయలుదేరామన్నమాట. సో ఆ వెళ్తున్నప్పుడు, ఒక పర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ చెట్లు, పుట్టలు, గట్లు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయనే భావనతోటే మనం బయలుదేరాలి. అక్కడ ప్లెయిన్గా చక్కగా మనకేదో కారు వెళ్ళిపోతుంది అని భ్రమపడి మనం లేని ఊహించుకుని వెళ్ళడం తప్పు. ముందు దాని పరిసర ప్రభావాలు గురించి మనకి మాత్రమైనా తెలిసి ఉండాలి. అయితే అది ఎలా ఉంటుంది ప్రాంతం,
పెద్ద పెద్ద లోయలతోటి, పెద్ద పెద్ద వృక్షాలతోటి, మళ్ళీ మార్గానికి అడ్డుపడే చెట్లు పడిపోయి ఉండొచ్చు, పెద్ద పెద్ద తీగలతోటి, ముళ్ళతోటి, అనేక రకాల విధానాలతో కూడుకొని ఉంటుంది అని మనకి ఒక అవగాహన రావాలి. మరి అయితే ఇన్ని ఆటంకాలు మన మైండ్ సెటరేట్ చేసుకుని వెళితే ఆ ఆటంకాలను నువ్వు అధిరోహించవచ్చు, అధిరోహించకపోవచ్చు. అంటే ఆ ఆటంకాలను నువ్వు తప్పించుకోవచ్చు, తప్పించుకోపోవచ్చు. 2 రకాల ఆస్పెక్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే తప్పించుకునే విధానం నీకు తెలుసుంటే దాన్ని తప్పించుకుంటావు, లేకపోతే మళ్ళీ వెనదిరుగుతావు. అంటే ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉండిపోతాం. ఇది ఖచ్చితం, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటుంది. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలి, ఇది చేయాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళైనా, లేకపోతే మనకు తెలుసున్నదైనా ఏదో ఒక ఆ, విషయాన్ని మనకి అవగాహన ఏర్పడి ఉండాలి. ఇక్కడ ఆధ్యాత్మికము అంటే మనకేదో తెలిసి మనం ఏదో ఊహించుకుని అక్కడ ఏదో ఇంకోటి జరిగితే ఏం చేస్తాం, మనం వాళ్ళందరినీ నిందిస్తూ ఇది చాలా చెడ్డది, ఇది అదే అని మన దూషణ భూషణలకి వెళుతూ మన స్థితిని మనం పాడు చేసుకుని ఇంకా జన్మలో అక్కడికి వెళ్ళకూడదని అనుకుంటాం. ఎందుకు అంటే నువ్వు ఒక వెళ్ళే ప్రదేశంలో నీవు తెలుసుకోలేదు, తెలుసుకున్న వాళ్ళని నువ్వు వెతకలేదు. ఈ ఆధ్యాత్మిక మార్గము కూడా అటువంటిదే. ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఆ వెళ్ళే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే కనుగొనాలి, లేదా వాళ్ళు చెప్పిన దాన్ని మనం చేస్తూ పోవాలి. కాబట్టి ఇక్కడ ఒక మనిషి మనకి అవసరం ఉంటుంది. అయితే ఈ సాధన మనం ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సాధనాలను తీసుకుంటూ వెళుతూ ఉంటామో, అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే ప్రేమ అనే సాధనాన్ని మనం తెలుసుకోగలగాలి. ప్రేమ అంటే మనం డిసైడ్ చేసుకున్నదే కరెక్టు, ఎదుటివాడు చెప్పేది తప్పు అనే స్థితిలో ఉన్నప్పుడు మనం జంజాటంలో పడతాం, అంటే సందిగ్ధంలో పడతాం. ఎందుకు అంటే ఆ ప్రేమ గురించి నీకు ఎంత అవగాహన ఉందో అన్నది, నీకంటే ప్రేమ ఎక్కువగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ప్రేమ గురించి నీకు ఒక కన్క్లూజన్ వస్తుంది. అయ్యో, నాకింతే తెలుసా, ఆయన ఎంత బాగా చెప్పాడు ప్రేమ గురించి అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే, నీకంటే ఉన్నత స్థితిలో నీకంటే బాగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, లేకపోతే ఆ వ్యక్తి తారసిల్లినప్పుడు మాత్రమే నీకు ప్రేమ గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వస్తుంది. అంతవరకు నీలో ప్రేమ గురించి ద్వంద్వాలు ఉంటాయి. ఇది ప్రతి ఒక్క సంఘటనలోనూ ఉంటుంది. అయితే ఇందులో లొసుగులు అవి ఉంటే ఏమవుతుందంటే ఆ నిర్దేశించిన మార్గము పారదర్శకంగా ఉండదు, అంటే స్పష్టంగా ఉండదు. కాబట్టి ఈ దొసగులు లేని, అంటే ఇదా అదా, అది కాకపోతే ఇదా, ఇది కాకపోతే ఇదా, ఇలా కన్ఫ్యూజన్ ఉన్నదైతే నీకు ప్రేమని సరిగా ఇవ్వలేదు. అంటే మనం ఒక మువ్వల సౌడు ఉందనుకోండి, అది కరెక్ట్గా సౌండ్ మువ్వ లేకపోతే ఏదైనా ఐరన్తో వస్తుందా అన్నది మనం తెలుసుకోగలగాలి అంటే ఆల్రెడీ అది నీకు అనుభవంలో రావాలి. మువ్వలు ఎలా మూలుస్తాయి, ఒక ఇనప వస్తువు కొడితే ఎలాగొస్తుంది అనేది. అది తెలియనప్పుడు అది మువ్వ లేకపోతే ఇనప వస్తువుతో చేసేటటువంటి సవ్వడ అన్నది నీకు తెలియదు. అలా తెలియనప్పుడు ఆ విషయం మీద నీకు విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకపోతే మనం ఏదీ చేయలేం. కాబట్టి ఈ ప్రేమ అనే విషయంలో ఎవరైతే పెర్ఫెక్ట్‌గా ఉంటారో వాళ్ళ మీద ముందు మనకి విశ్వాసం ఏర్పడినప్పుడు, ఆ విశ్వాసంతోటి ఆ విషయం చెప్పినప్పుడు ఆ సాధకుడు దానికి ఆహ్, ఏదైతే ఆ సూత్రాన్ని ఇచ్చాడో మన మార్గదర్శకం, ఆ వ్యక్తి ఇచ్చిన ఆ సూత్రాన్ని బట్టి ఈ సాధకుడు సాధన చేస్తే తన గమ్యాన్ని చేరుకుంటాడు అన్నది ఒక కాన్సెప్ట్. అది ఒక మార్గము. ఒక పర్వతాన్ని ఎలాగైతే ఉదాహరణగా చెప్పుకున్నామో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే పంతా ఉంటుంది. ఎందుకు బాబా చెప్తారు, మనకి ఆధ్యాత్మిక మార్గము అంటే భక్తి మార్గంలో మనకు చెప్పింది, మనం ఊహించుకున్నది, ఒక ఆస్పిషియస్ డేలో శుభ్రంగా తలకు స్నానం చేసి డ్రెస్సులు మార్చుకుని అలంకరణ చేసుకుని ఇంట్లో ఏవో వండి ఇవన్నీ పెట్టి చేస్తాం. అది ఎలాగ చేస్తాం? మీ జీవితం అంతమయ్యే వరకు ఆ సాధన ఉందా?
లేదు. ఎందుకంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఫిక్స్ చేసి ఆ డేట్‌లో మాత్రమే మనం చేస్తాం తప్ప మిగతా డేట్‌లతోటి మనకి సంబంధం ఉండదు. అది ఆధ్యాత్మిక మార్గము కాదు. అది నీ అవసరం కొద్దీ నువ్వు కల్పించుకున్నదే తప్ప అది వేరే ఇంకొకళ్ళేదో పెట్టినది కాదు. కాబట్టి నిరంతరము నువ్వు ఆనందంగా నిరంతరము ప్రేమించాలంటే ఇది ఒక మార్గము. ఇది అప్పుడప్పుడు నీకు సంబంధించిన వరకు నువ్వు చేసుకుంటూ పోతావు తప్ప ఇది ఆ మార్గము కాదు. కాబట్టి అన్ని మార్గాల్ని తెలిసిన వాడు ఒకే ఒకడున్నాడు. ఆయన భగవంతుడు. ఆయన ద్వారా వచ్చింది ఏదైతే ఉంటుందో అది నువ్వు సాధన చేస్తే ఆయన సన్నిధానానికి చేరుతావు. కాబట్టి అవి లేనప్పుడు ఈ సాధకుడిలో ఆ విషయాలు తెలియనప్పుడు అనేక ఉపద్రవాలకి సాధకుడు గురవుతాడు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. మనకి తెలిసి తెలియని జ్ఞానం ఎక్కువ ఉండడం వలన మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకుంటే చూడండి, ఒక 40 రోజుల దీక్ష, ఒక 3 నెలల దీక్ష, ప 10 రోజుల దీక్ష, 9 రోజుల దీక్ష ఇలా చేస్తాం. అయితే దీక్ష చేయలేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? దీక్ష చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావంటే 2 భగవంతుడికి ఆరాధనలే. కానీ దీక్ష తీసుకున్నప్పుడు నీ తాలూకా ప్రవర్తన ఎలాగుంది? తీసుకోలేనప్పుడు నీ తాలూకా ప్రవర్తన ఎలాగుంది? అన్నది మనం తెలుసుకోగలిగితే అక్కడ ఇక్కడ భగవంతుడిని పూజించడమే మనం చేస్తున్నాం. కానీ ఇలాగ వెళితే ఉంటుంది దీని ఆహార విషయాలు అన్నీ ఎలాగుంటాయి, ఇలాగ రెగ్యులర్గా చేస్తుంటే దీని తాలూకా పంతా ఏముంది అన్నది మనం తెలుసుకుంటే దానికి దీనికి 100% తేడా ఉంది. మళ్ళీ ఈ మాయలో మమేకమైపోయి మనమందరం మళ్ళీ విసుగొచ్చి, మళ్ళీ మన గ్రహస్థితిలో లేతే మనకేవో కర్మ ప్రకారము ఇబ్బందులు, బాధలన్నీ తెలుసుకున్నామని కనుగొని, మళ్ళీ మనకి ఉపశమనం కావాలని అనుకుని, అప్పుడు మళ్ళీ మనం దీక్ష తీసుకొని, మళ్ళీ సాధన చేస్తాం. ఇలాగ ప్రతి మానవుడు ఇందులో, అందులో కాలేస్తున్నాడు తప్ప, ఏది కూడా కంటిన్యూటీ లేదు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక మార్గము కాదు. ఇది మనకు మనల్ని సంతృప్తి పరుచుకునేందుకు చేస్తున్న ఒక నాటక ప్రక్రియ అన్నారు బాబా. ఆధ్యాత్మిక మార్గం అన్నది అది నీలోనే నిక్షిప్తమై ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక గురువు ద్వారా గాని, ఒక అవతార పురుషుల ద్వారా గాని అది మేల్కొనబడుతుంది. అది వస్తువు కాదు, ఒక సబ్జెక్టు కాదు, ఒకటి ఉపయోగించే పరికరము కాదు. అది అంతా నీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఆత్మలకు పరమాత్మ తండ్రి కాబట్టి ఆయన ద్వారా వస్తేనే ఈ ఆధ్యాత్మిక మార్గం సులభతరమవుతుంది తప్ప వేరే మనం అనుకున్న గురువుల ద్వారా ఇది సులభతరము కాదు. ఎందుకు కాదంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మనకు బాధలొచ్చినప్పుడు మళ్ళీ హుండీ కట్టడం, మొక్కుబడి కట్టడం, అక్కడికి వెళ్ళడం, తీర్చుకోవడం, ఆ 40 రోజులు దీక్షగా ఉండడం, మళ్ళీ బురదలోకొచ్చేస్తున్నాం. ఈ బురదను ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు భరాయించి, ఈ లోపున మళ్ళీ ఇబ్బందులొస్తే మళ్ళీ దీక్ష తీసుకుంటాం. ఇలాగుండదు అంటున్నాడు. ఆధ్యాత్మిక మార్గం అన్నది ఆ భగవంతుడిచ్చిన ప్రేమ నిరంతరం ప్రజ్వలించే అగ్నిగుండం లాంటిది. ఈ అగ్నిగుండాన్ని ఎందుకు పెడతారు? మామూలు అగ్ని వేరు, అగ్నిగుండం వేరు. అది నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరము అది వెలుగుతోంది అంటే, అది వెలగనందుకు కారణం ఏంటే, నీలోనున్న సంస్కారాలనే కట్టెలను అందులో వేస్తున్నావు. అది భగవంతుడనుకో, ఇంకోటనుకో, దైవం అనుకో, దేవుడనుకో. ఆయన నిరంతరము మన ఈ కట్టెలు అనే సంస్కారాలేదైతే ఉన్నాయో, ఈ అరిషడ్ వర్గాలనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అందులో పడేస్తే అందులోనే దహనం అవుతుంది తప్ప ఇంక దేంట్లోనూ దహింపవేయబడదు. అయితే ఆ మార్గాన్ని ఆయన సూచించాడు కాబట్టి ఆయన మనకి ప్రీతిపాత్రుడయ్యాడు. ఒక తండ్రి అయ్యాడు, ఒక గురువు అయ్యాడు, ఒక దైవం అయింది, ఒక సఖుడయ్యాడు, ఒక ఇంకోటి అనుకోండి. ఏదైనా ఆయన మీద మనకి లగ్నం అయింది కాబట్టి ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ సాధనలో వెళితేనే నువ్వు సఫలీకృతం అవుతావు. కాబట్టి ఇది నువ్వు ఇప్పుడు చేసినా, రేపు చేసినా, ఎల్లుండి చేసినా, 10 జన్మలు చేసి తర్వాత చేసినా ఈ మార్గంలోకి నువ్వు కంపల్సరిగా రావలసినదే అని మన అవతారుడు డిక్లేర్ చేశాడు.
నేను అదే మనం చెప్తాం కదా, కొంతమంది 60 ఏళ్ళు వచ్చిన తర్వాత బాబా దాంట్లోకి వస్తారు, కొంతమంది బై బర్త్లో వస్తుంటారు, కొంతమంది మధ్యలో వచ్చి చూసి వెళ్తుంటారు. ఇవి ఎందుకు కలుగుతున్నాయంటే 60 ఏళ్ళు వచ్చిన వాడికి సంస్కారాలు సంపూర్ణం ఆ 60 సంవత్సరంలోకి వచ్చేసరికి బాబా దర్శనం ఒక చిత్రమో, ఒక మాట, ఒక పాటో ఆయన అట్రాక్ట్ చేస్తుంది. ఆయనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతాడు. ఇంకొకరికి సంస్కారాల ప్రకారం మధ్యలో వచ్చి ఎంట్రీ అవుతాడు. ఇంకొకడు మెహర్ బాబా అంటే బాబా మనం ప్రేమికులం కాబట్టి ఆయన్ని గుర్తు చేస్తున్నాం. బాబా ప్రేమికులుగా ఉన్న తల్లిదండ్రులకి బై బర్త్ ఆయన పుడతాడు. సో ఇక్కడ ఎలా తేడా వచ్చింది? పుట్టుక నుంచి ఈయన బాబా ప్రేమికుడయ్యాడు, మధ్యలో ఈయనొచ్చాడు, లాస్ట్‌లో ఈయనొచ్చాడు. వీళ్ళందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక విషయము అంతా కూడా ఆ ఆత్మ అనే సీడ్‌లోనే ఇమిడి ఉంది తప్ప వేరే పుస్తకాలలో ఎక్కడా లేదు. అందుకే ఆధ్యాత్మిక మార్గం అన్నది ఒక సద్గురువు ద్వారా, అవతారుడు ద్వారానే ఇది సఫలీకృతం అవుతుంది తప్ప మనం పెట్టుకునే సాధు సన్యాసం వలన కానీ, పుస్తకాల వలన కానీ జరగదు. ఎందుకంటే ఆత్మలో నిక్షిప్తమై ఉన్నది కాబట్టి ఆత్మలన్నిటికీ తండ్రి అయిన పరమాత్మ చేయాలి తప్ప, అంటే గాడ్ రియలైజేషన్ అయిన ఒక సద్గురువు అవతారుడే చేయాలి తప్ప వేరొకరు ఎవ్వరూ కూడా దాన్ని ఓపెన్ చేయలేరు. అది బాబా చెప్పాడు. అయితే ఇది ఎలాగుంటుంది? ఇది మనం ఒక సాంగత్యం, ఒక గురువు సాంగత్యం కానీ మనం చేసుకోకపోతే, ఒక సద్గురువు లేదా అవతారుడి తాలూకా సాంగత్యం మనకు లేకపోతే, ఇప్పుడు అనుకున్నాం కదా, సమస్య వస్తే అక్కడ మొక్కడం, చెట్టుకు మొక్కడం, లేకపోతే నూనె పోయడం, లేకపోతే 116 చెప్పడం, కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ ఏంటంటే నీకు ఒక సద్గురువు కానీ, అవతార పురుషుడు కానీ నీ జీవితంలోకి ఎంట్రీ రాలేదు. అంటే నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన ఎంట్రన్స్ ఇంకా లేదు. అంటే నీ సంస్కారాలు ఇంకా పరిపక్వత రాలేదు. అందుకని ఏం చేస్తున్నాము, మనం ఎవరినో ఒకరిని పట్టుకుంటూ వ్యాపారం చేస్తూనే ఉంటున్నాం. అందులో ఏమవుతుంది, మనకి నిరాశ, నిస్పృహ, విరక్తి ఇవన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే నీకు సత్యం ఏంటో తెలియదు, సత్యం చూపించేవాడు నీకు నీ జీవితంలో ఇంకా తారసపడలేదు. కాబట్టి ఈ అవతార పురుషుడు కానీ, సద్గురువు కానీ వస్తే అవిరామంగా, అంటే ఇంకా విరామం అంటూ ఉండదు. అది జ్వలించే విశ్వాన్ని కదిపేటటువంటి ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉందో అది అవిరామంగా ఉంటుంది. కాబట్టి అలాంటి అవిరామంగా ఉన్న జ్వాలతో నువ్వు ముడిపెట్టుకుంటే నీలో ఉన్న సంస్కారాలు దహింపబడతాయి. ఇప్పుడు చిన్న ఇది ఉందనుకోండి, ఏది అగ్గిపుల్ల, దాని మీద కట్టి కాలుతుందా? కాలదు కదా. అనేక రకాల కట్టెల సమ్మేళనంతో ఒక పెద్ద ఫ్రేమ్ వస్తే అందులో ఈ కట్టెపుల్ల వేస్తే భస్మం అయిపోతుంది. ఒక అగ్గిపుల్లలోనే అగ్ని వస్తుంది, ఆ మంట పెద్ద అగ్ని గుండం లాంటి దాంట్లోనే వస్తుంది. ఎందులోనికి సులువుగా భస్మీపటలం అవుతుంది? ఒక అగ్గిపుల్లో ఉన్న మంటతో ఇంకో కట్టె భస్మీపటలం అవదు. మనం అగ్గిపుల్ల లాంటి వాళ్ళము. ఈ విశ్వంలో మానవులందరూ ఒక అగ్గిపుల్ల లాంటి వాళ్ళు. ఒక అగ్గిపుల్లతో ఇంకో అగ్గిపుల్ల భస్మీపటలం ఎప్పుడూ అవ్వదు, మనం దహించుకుపోతాం. కానీ అగ్నిగుండంలో మాత్రం పెడితే ఎన్ని అగ్గిపుల్లలైనా అందులో పడిపోతుంటే ఇంకా మంట ప్రజ్వలిల్లి పైకెళ్తుంది తప్ప ఆ అగ్ని చల్లారదు. అది అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ. కాబట్టి ఇందులో ఏది జ్వలింపజేయాలి? నేను నేను అనే మాట ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని వలన మనం వేరు, ఆయన వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరే అనే దృక్పథంలో మనం నడిచి వెళ్ళిపోతున్నాం. ఇది పోవాలి అంటే ఆ అస్తిత్వం, మనం ఏదైతే అనుకుంటున్నామో నేను వేరు, నువ్వు వేరు అన్నది, అది పోవాలంటే వీటన్నిటికీ కావాల్సింది ముందు ధైర్యం. ఏది? నేను బాబా దగ్గర ఉన్నాను 100%, చనిపోయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నా ప్రీతముడు అండ నాకుంది, నేను ఆయన మార్గంలో వెళతాననే దృక్కోణం నీకు అంతర్గతంగా మొదలవుతుంది. ఏది? ఆయన కృపా కటాక్షాలతో. అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళతాం. మన ఉపాసిని మహారాజు గారు కూడా చెప్పారు తన శిష్య మండలికి, నా చాప్టర్ అయిపోతుంది, ఇప్పుడు ఈ విశ్వానికి సంబంధించిన తాళాలన్నీ
మెహర్వాన్కి ఇస్తున్నాను. మీరందరూ మెహర్వాన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారాలు పడి ఆయనతోటే మీరందరూ వెళ్ళండి అర్థం అంటే ఇదే. కాబట్టి అది ఆయన చేయగలడు తప్ప మనం చేయలేం. మనకు కావలసిందంతా ఒక్క ధైర్యం. ధైర్యం ఎలాగొస్తుంది అంటే మనం నిరంతరం ఆయనతో మసులుతూ, ఆయన్ని చూస్తూ, ఆయన బోధనలు వింటూ, ఆయనది చెప్పింది చేస్తూ ఉంటే మనలోని మానసిక ధైర్యం అభివృద్ధి చెంది, యెస్, నేను బాబాతో ఉన్నంత వరకు నాకెటువంటి ప్రాబ్లము లేదు. నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏమీ చేయలేరు అనే ధైర్యం మనకి వస్తుంది. అటువంటి అవతార పురుషుడు గాని సద్గురువుతో ఉంటే సర్వో సర్వోత్కృష్టమైన ఆ స్థితిని చేరే మార్గానికి తలుపులు తెరుస్తాయి. ఎప్పుడు ధైర్యంగా ఉన్నప్పుడు. ఆ ధైర్యాన్ని నువ్వు కోల్పోయినప్పుడు ఆ తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. అందుకే బాబా అనేక సందర్భాల్లో విశ్వం ఏమైపోయినా పర్వాలేదు, ఆ విశ్వం గుండ్రంగా ఉన్నది నలుచదరంగా అయిపోయినా పర్వాలేదు, నీ బంధువులు, బిడ్డలు, పిల్లలు ఎవ్వరేమనుకున్నా డోంట్ కేర్ అంటే నువ్వేమీ అధైర్యపడకు. నేను చెప్పిన సిద్ధాంతం మీదే, నేను చెప్పిన బాటలోనే నీ ప్రయాణం కొనసాగించు అన్న దానికి అర్థం ఏమిటి అంటే ఇదే. అయితే మనం దీంట్లో ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే మనం మన 10 మందితో కలిసి భర్త తీసుకుందామా, ఒక్కళ్ళమే వచ్చామా ఈ భూమి మీదకి అని ఆలోచించాలి. అందుకే బాబా అన్నాడు, బుద్ధి కూడా ఇచ్చాడు కదా, మనసు బుద్ధి ఇస్తాడు. ఆ రెండు మనం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు బాబా చెప్పిన విషయాలు మనం చేస్తూ ఉంటే అది సమానం అయ్యి ఒకటి దానికి ఒకటి సమన్వికృతం అయ్యి అప్పుడు హృదయం వికాసిస్తుంది. అంటే మనకి హృదయంలో అది నాటుకుంటుంది. మనం 10 మంది కలిపి మనం పుట్టలే, 100 మందితో మనం పుట్టలేదు, మనం ఒక్కడే వచ్చాం. అవతారుడైన సద్గురువైన మానవుడైన ఒక్కడిగానే వచ్చాడు. వచ్చి ఈ భూమి మీదకి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అత్తమామలు, ఇలా సొసైటీ, ప్రపంచం ఇలాగ అంతా ఉంది. ఇది ఆల్రెడీ డిజైన్‌లో ఉంది. నువ్వు ఎంట్రీ ఒక్కడివే వచ్చావు. మళ్ళీ ఎలా వెళ్తున్నావు? నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు. ఇప్పుడు ఇందులో భయపడవలసిన విషయం ఏముంది? ఏమీ లేదు గదా! నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికెళ్ళినా, ఇంకో ఆశ్రమంలో ఉన్నా జరిగేది ఇదే యదార్థము. ఇది మనసు దీనికి ఆలోచించవలసింది ఏం లేదు. రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. సో, అందులోకెళ్ళిపోతే ఏదవుతుంది? ఇందులోకెళ్ళిపోతే మాకన్నీ ఉంటాయి అనే ఏమైనా బాండ్ ఏమైనా ఉందా? లేదు గదా! అకేలా ఆనా హై, అకేలా జానా హై. కాబట్టి ఇక్కడున్న విషయాలని ఇక్కడ మనము వీటన్నిటిని అనుభవిస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకుంటూ ఆ సంస్కారాలు నెగెటివ్ పాజిటివ్ సంస్కారాలను చేసుకుంటూ మన ప్రియతముని తలుచుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడేమవుతుంది, మన ప్రియతముడు చెప్పిన విషయాలని మనకి అవగతమయ్యి ఆయన మీద ఇంకా ప్రేమ ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఆ ధైర్యాన్ని నువ్వు తీసుకోకపోతే మళ్ళీ వచ్చే జన్మ చూద్దాం. ఇప్పుడు మనకి మరి రాదోయి సమయం అనే పాట వచ్చింది కదా, పాట పాడుతున్నాం. ఈ మనకి ఏమవుతుంది, ఈ సమయం అనిందంటే అయిపోతుంది. ఈ సమయం దాటిపోతే అన్నీ పోతాయి. ఇప్పుడు మనం మెహరాబాద్ వెళ్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా 2 నెలల ముందో, 3 నెలల బట్టి ట్రై చేస్తున్నాం. రిజర్వేషన్ చేయించాం. ఏ సామాన్లు పట్టుకెళ్ళాలి ఏంటి ఇవన్నీ డిజైన్ చేసుకున్నాం. ఆ టైం వచ్చిన టైంకి ట్రైన్ వచ్చే టైంకి మీరు రైలు ఎక్కలేదు. ఏమైపోయింది? 3 నెలలు మీరు ప్రిపేర్ చేసింది ఒక్క 5 నిమిషాల ముందుగా మీరు ఆ స్టేషన్‌కి వెళ్ళకపోవడంతో మీ మొత్తం కార్యక్రమం అంతా డిజైన్ వెళ్ళిపోయింది. సో, అది సర్దుకోవచ్చు ఇవాళ కాదు రేపు. ఈ ప్రయాణం మాత్రం కుదరదు. అందుకని అవతారుడు మనకి ఈ జన్మలో మనకి పరిచయం అయ్యాడు కాబట్టి, ఈ జన్మ ఒక్కటే అని ప్రతి సెకండు మన అవతారుడిని కంపానియన్‌గా అంటే మన నిత్య సహచరుడిగా చేసుకుంటూ ఆలోచనలో, చూపులలో, మాటలలో, చేతలలో ఆయనతోటే మన సంబంధం పెట్టుకుని ఉంటే ఆయన డిసైడ్ చేస్తాడు. మనకు ఆత్మతృప్తి కలుగుతుంది. కాబట్టి బాబా చెప్పింది ఈ ప్రేమ, ఈ దివ్యత్వం దీంట్లోని 2 లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఆ 2 లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి వన్ స్పిరిచ్యువల్ ఫ్యాక్ట్ అంటే వాస్తవానికి దగ్గరగా. రెండోది డిస్ట్రక్షన్ అంటే దూరంగా. అంటే విభజించ అంటే
మొదటిది దివ్యత్వం యొక్క వినాశకరం, అంటే డిస్ట్రక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివైనిటీ. అంటే దీన్ని పర్షియన్లో షమాయే జలాల్ అని చెప్తారు. అంటే భగవంతుని స్వీయ వైభవము, సెల్ఫ్ ఇగ్నోరెన్స్, గ్లోరిఫికేషన్, సారీ. రెండోది ఏంటి? నిర్మాణాత్మక అంశంగా, అంటే కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివైనిటీ. అంటే దివ్యత్వంలో రెండు లక్షణాలు ఉంటాయి. ఇది మీకు ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇల్లు పాతదిగా ఉంది. పాతదిగా ఉంటే ఉంటారు, ఇంటిలో ఉన్నందుకు మీరు ఎక్స్టెన్షన్ చేయనందుకు దేనికి చేస్తూ మొత్తం ఇల్లంతా పడగొట్టారు. స్టెప్ బై స్టెప్ పడగొడుతూ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అలాగే ప్రతి ఆస్పెక్ట్స్లోని ఒక పక్క వినాశనం అవుతుంటుంది, ఒక పక్క స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి విషయంలో ఉంటుంది అని చెప్తూ దీన్నే భగవంతుని ఆత్మానందము, సెల్ఫ్ బీటిట్యూడ్ అని భావం ఉంచారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, కడుపు నొప్పి ఉంది, నీకు కడుపు నొప్పి అలాగే అనుభవిస్తూనే ఉన్నావు, ఒక పక్క ఇంకోటి చేస్తూనే ఉన్నాం, మాత్రలు వేసుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, రెండు ఉన్నాయి. సో ఇది నిర్మూలించినందుకు చేసుకుంటున్నాం, అటుమందునందుకు జీవించడానికి తాపత్రయపడుతున్నాం. రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇలాగ ప్రతి విషయంలో కూడా ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. బాబా ఏం చెప్పాడు? ఇలాగంటే చేతిలో ఇలా సినిమాలో చూపించినట్టుగా ఇలా అంటే పోవచ్చు, విశ్వం అంతా మాటలే. కానీ ఆయన అలా చేయలేదే. ఒక మానవుడిగా వస్తూ ఆ బాధను అనుభవిస్తూ మన తోటి వాళ్ళలాగే మనలో మసులుతూ ఆయన చేయవలసిన కార్యక్రమాన్ని అంతర్గతంగా మాధ్యమాలను ఉపయోగించి చేస్తూ, అది అయిపోయిన తర్వాత దాన్ని డిస్ట్రక్షన్ చేస్తూ, మళ్ళీ ఆ మెటీరియల్ను కొన్ని వాటికి ఉపయోగిస్తూ ఏవైతే చేసి చూపించాడో అది మనకి బుర్రలోకి రావాలి. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ పని సక్సెస్ఫుల్ చేస్తున్నప్పుడు నీకు కలిగే ఆనందం ఏమవుతూ ఉంటుందో అది భగవంతుని ఆత్మానందము. భగవంతుని ఆత్మానందం ఎందుకు అంటున్నాం అంటే, భగవంతుడు అనేవాడు నీ హృదయంలోనే ఉన్నాడు అని మన దివ్య ప్రీతముడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? జీవాత్మ, పరమాత్మ రెండు కూడా ఆ దివ్యానందాన్ని అనుభవిస్తున్నాయి. బాబా అనేక సందర్భాల్లో మనకి చెప్పారు, మండలి వాడు కూడా అన్నాడు. ఆ మండలి ప్రేమికుల్ని, ఆ ప్రజల్ని చూసరికి బాబాకి ఎక్కడ లేని తేజస్సు వచ్చేస్తుంది. తేజస్సు వచ్చిన తర్వాత వాళ్ళ దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తోటకూర కాళ్ళలాగా ఇలా ఉడిగిపోతాడు బాబా. పబ్లిక్ ఏమనుకుంటారు? మనం విన్నాం, అదేంటే బాబా నీరసంగా ఉన్నారు, ఒంట్లో బాగోలేదని మీరు అబద్ధాలు చెప్పేశారు, మమ్మల్ని బాబాని చూసుకోనివ్వకుండా మీరు మధ్యలో ఉన్నారు, ఇప్పుడు చూడండి బాబాయ్ ఎంత తేజగా ఉన్నాడు, ఎంత చలాకీగా ఉన్నాడు అని అంటారు. కానీ 24 గంటలు చూసే విషయాన్ని మండలి వాళ్ళకి బాగా అవగతం అవుతుంది. మండలి వాళ్ళు అవాక్క అయిపోతారు. బాబా కూడా అంటాడు, నా ప్రేమికులు చూసరికి వచ్చేస్తుంది, మళ్ళీ ప్రేమికులు అయిపోయిన తర్వాత ఇది. కాబట్టి ప్రేమికుల్ని నిరాశపరచకూడదు, అది మన ఆస్పెక్ట్లో. కానీ ఆయన ఏంటి? ప్రేమికులో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే, నన్ను నేను చూసుకుంటున్నాను అనే తన్మయత్వం ఆయనలో ఉంది కాబట్టి అని మనం అనుకుంటున్నాం, ఆయనకి ఆనందం వస్తుంది. అలాగే మరి కారు యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఆయన కావాలని చేసుకున్నది. ఆ ఆ యాక్సిడెంట్ అయ్యే వరకు ఎంత టెన్షన్ పెట్టారు, మనం చదువుకుందాం, విన్నాం. విపరీతమైన టెన్షన్ పెట్టి స్పీడ్గా పోనీ, స్పీడ్గా పోనీ, స్పీడ్గా పోనీ అని చెప్పి ఆ యాక్సిడెంట్ తనకు తానే చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఏమైంది మనం చదివాం. అబ్బా, అంత రక్తపు మడుగులో బాబా ఒక పార్ట్ అంతా చింతకాయ పచ్చడి అయిపోయినట్టు అయిపోయినా ముఖం చాలా తేజస్సుగా ఉంది అని అనగలిగాం, మనం చదవగలిగాం. ఎందుకు? బాబా తన ప్రణాళికను తాను అనుకున్న విధంగా చేశాడు కాబట్టి అది ఈ పెయిన్ కంటే చాలా ఉన్నతమైన ఆనందాన్ని కలగజేసింది, స్థితప్రజ్ఞత చేసింది అని మనం చదువుకున్నాం, విన్నాం. అలాగే మండల వాళ్ళకి, లేకపోతే ఇంకోళ్ళకి, లేకపోతే భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళకి ఆ ప్రమాదాలు వస్తుంటే టెన్షన్ పడిపోయి మాధ్యమికంగా ఏదో ఒక వస్తువు, ఓ సైకిల్ నూతిలో పడి మండడం, ఇలాంటి విషయాలు మనం విని ఉంటాం. ఎందుకు? బాబా మార్గంలో నడిస్తేనే బాబా భగవంతుడు అవడు. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా బాబా అంటే తెలియకుండానే బాబాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా బాబా చేసే చర్యలు మండల వాళ్ళకి తెలియపడవు. ఇదంతా కూడా భగవంతుడి తాలూకా ప్రేమ. ఇది ఇంకా సబ్జెక్ట్ ఉంది అండి, కానీ మరి మనం సమయం కూడా బాబాయే కాబట్టి నాకు ఇచ్చిన సమయం మరి
సంపూర్ణమైంది. మళ్ళీ భగవంతుడు అంటే మనకి బాబా దయ తలిస్తే మళ్ళీ ఈ సబ్జెక్టుని మనం కొంచెం ముందుకి వెళదాం. అమ్మ జై బాబా. అమ్మ మణి, అందరికీ జై బాబా అండి. బాబా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబాలయ భగవంతుడు ఏమా అని బాబా వారు చాలా చక్కగా మీతోటి చాలా చక్కగా చెప్పించారు. మాకు చాలా విపులంగా కూడా చెప్పారు. అలానే భక్తి మార్గంలో నుంచి ఇది తర్వాత ఆధ్యాత్మిక అంటే మార్గం ఇది నుంచి యాక్చువల్గా ఆధ్యాత్మిక మార్గం చాలా బాగా లార్డ్ మెహర్ లార్డ్ మెహర్ 8వ వాల్యూమ్ అమ్మ. 8వ అన్నయ్య. వాల్యూమ్లో 3186 పేజీలో కింద ఉమ్, నుంచి 3వ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఒక ఉమ్, 6-7 పేజీలు ఉంటుంది. అందులో కొన్ని ఉన్నాయి బాబా విషయాలు. అవి చదివితే మీ అంతటికి మీకు బాబాయే ఆ ఉమ్, ప్రశ్నకు సమాధానం చెప్తాడు. అంటే విపులంగా అంత చెప్పుకుంటే కానీ మనకు అర్థం అవదు. ఉమ్. అదనమాట. అవునన్నయ్య. చాలా అద్భుతమైన ఇప్పుడు చాలా విషయాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఖచ్చితంగా వినాల్సిందే ఖచ్చితంగా. వినాల్సిందే. అది మీరు కూడా స్వయంగా అవును. చదువుకుంటే ఒక 2 అవర్స్ మీకు ఇంకా బాగుంది. పని అవును. పడుతుందన్నమాట. ఆయన మీద అవునన్నయ్య. ఇంకా అవును. మనకి ప్రేమ, ఇంకా ధైర్యం ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఉంటాయి. అది. ఇంకా ఓకే అమ్మ. అతని జై మీద బాబా. అతని విశ్వాసం కూడా కావచ్చు మరి అవును. ఖచ్చితంగా. అవునమ్మా. అవునన్నయ్య. చాలా మంచి విషయాలు మాకందరికీ తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్దాము. శారద గారు జయబాబా అండి, మీరు ఒక సంకీర్తన జై బాబా అమ్మా, జై బాబా. అందరికి జై మేర్ బాబా. ఒక్క సెకండ్. అవతార్ మెహర్ బాబా की जय. మేహేరు నర్చించి